BS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎందరో మహానుభావుల త్యాగఫలం కోట్లాది భారతీయుల గణతంత్ర దేశం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికసిత్ భారత్ 2047 లక్ష్యం సుస్థిర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మోదీ కోరారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగం. ఎందరో మహానుభావుల త్యాగఫలం కోట్లాది భారతీయుల గణతంత్ర దేశం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికసిత్ భారత్ 2047 లక్ష్యం సుస్థిర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మోదీ కోరారు. उन लोगों का सही चुनाव हो, ये जिम्मेदारी आप नौजवान मतदाताओं पर है. आपके लिए जरूरी है कि अगले भारत का भाग्य उज्जवल बनाने के लिए वोट दें. इसलिए याद रखिएगा, आपका एक वोट और देश के विकास की दिशा दोनों आपस में जुड़े हुए हैं. आपका एक वोट भारत को दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाएगा. आपका एक वोट भारत में एक स्थिर और बड़े बहुमत वाली सरकार लाएगा. आपका एक वोट भारत में तेज रिफॉर्म्स को
उसकी गति को और तेज गति देगा। आपका एक वोट भारत में डिजिटल क्रांति को और ऊर्जा देगा। आपका एक वोट पहले भारतीय को अपने दम पर अंतरिक्ष में पहुंचाएगा। आपका एक वोट अंतरिक्ष में भारत का पहला स्पेस स्टेशन स्थापित करवाएगा। आपका एक वोट भारत में पहला पैसेंजर एयरक्राफ्ट बनवाएगा। आपका एक वोट दुनिया में भारत की साख और बढ़ाएगा। इसलिए आपके एक वोट में बहुत बड़ी ताकत है। साथियों, जब देश में पूर्ण बहुमत वाली सरकार होती है, जब देश में स्थिर सरकार होती है, तो देश बड़े फैसले लेता है, दशकों से लटकी हुई समस्याओं को सुलझाकर आगे बढ़ता है। 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగం. మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్లో మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కష్టాల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ 5 సంవత్సరాల్లో మన వీర మహిళలు, జన సైనికులు, మన నాయకులు పోరాట పటిమ ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం. జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ. ఆ పోరాట బలం 24లో రాజకీయ బలం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడుపుతున్నాం. నేను ఏ ప్రాతిపాదికన మనం ఆలోచిస్తున్నాం అంటే, కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో, చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం అది. మన కాన్స్టిట్యూషన్ కానీ, భారత్ రిపబ్లిక్ కానీ, ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి పోకుండా, రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య సమైక్యత ఉండేలా, సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి. నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి. నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు వచ్చారు. నన్ను అడిగింది, మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే, వారికి స్వయంగా ఒకటే చెప్పాను, నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని. అన్ని మతాలు. సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేస్తామంటే, గత 7 దశాబ్దాల పై చిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం.
సెక్యులరిజం అంటే ఏ మతానికి, ఏ కులానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం. అది పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా తొలిసారిగా స్పందించారు. అద్దంలో తనని తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన ఆమె రిఫ్లెక్ట్ అంటూ ఒకే ఒక పదాన్ని ట్యాగ్ చేశారు. తనని తాను సమీక్షించుకుంటున్న అర్థం వచ్చేలా ఈ కామెంట్ పెట్టారు. అయితే విడాకుల గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. గత కొంతకాలంగా సానియా షోయబ్ బంధంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని నిజం చేస్తూ షోయబ్ ఇటీవల సంచలన ప్రకటన చేశాడు. తాను సానా జావేద్ అనే టీవీ నటిని పెళ్లి చేసుకుంటున్నట్టు షోయబ్ ప్రకటించడంతో ఈ సెన్సేషన్ కు ముగింపు పడింది. ఈ సందర్భంగా స్పందించిన సానియా కుటుంబ సభ్యులు ఆమె వివాహం అంతకు మునుపే ఖులా అయిపోయిందని చెప్పారు. ముస్లిం మహిళలు తమంతట తాముగా విడాకులిచ్చే హక్కును ఖులా అంటారు. ఈ సమయంలో సానియా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె తండ్రి ఫ్యాన్స్ ను అభ్యర్థించారు. ఇక సనా షోయబ్లు చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు పాక్ మీడియా చెబుతోంది. ఓ టీవీ షో సెట్ లో వారి మధ్య బంధం ఏర్పడినట్లు తెలిపింది. సానియా షోయబ్లకు 5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడు తల్లి వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు, జై హింద్ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియ నేస్తం నరేంద్ర మోడీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కాగా దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డాక్టర్ అంబేద్కర్ ను రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క వికసిత్ భారత్, భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే థీమ్తో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి. దేశ ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య సంరక్షణను ఈ ఇతివృత్తం తెలియజేస్తోంది. కాగా ఉదయం 10:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ కవాతు జరగనుంది. దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగనుంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర పంచాయతీ కమిషనర్ తో పాటు ఇది శాఖల అధికారుల ఏలేశ్వరం మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. అనంతరం సమావేశం నిర్వహించి ఓటు నమోదు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుట, నూతన ఓటర్ ఐడి కార్డులను పొందు విధానాన్ని వివరించారు. కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ అధికారి ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ జి చిన్నారావు, కమిషనర్ కె శ్రీనివాసరావు మరియు షిడగం వెంకటేశ్వరరావు, శుంకర రాంబాబు, డేగల వెంకటరమణ, వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, విఆర్ఓలు, ఆఫీస్ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కనుమూరి సునీల్ ని, అదేవిధంగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెల్లం రాజ్యలక్ష్మి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయలేకపోతున్నాను కనుక నా స్థానంలో కనుమూరి సునీల్ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ, ఎమ్మెల్సీ కాంబూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు పాల్గొన్నారు. పార్టీకి బలాన్ని ఇచ్చిన నియోజకవర్గం మన పోలవరం నియోజకవర్గం. ఆ రోజు ఎంతో మందిని జగనన్న టికెట్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందిని అన్ని విధాలుగా ఆదుకొని ఎంతో మందిని గెలిపించారు. ఎంతో నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళందరూ కూడా మోసం చేసిన తరుణంలో మన పాండరాజు గారు
ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కోట్లాది రూపాయలు ఆశ చూపినా కూడా ఆ రోజు జగనన్న వెంటనే గెలిచినారు. బాలరాజు గారు నిలవడమే కాకుండా మరీ ముఖ్యంగా భారీ మెజార్టీతో పోలవరం ప్రజలు, మన కార్యకర్తలు జగనన్న వెంట ఆ రోజు నిలవడం గొప్ప విషయం అని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు. 14 ఎలక్షన్ ఏమైంది, దాని తర్వాత 19లో మళ్ళీ కూడా మంచి మెజార్టీతో ఈ అందరి కష్టంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కుదరదు, నువ్వు ఉండాలి అని అన్నారు. నువ్వు ఉండాలి అని అన్నారు. నన్ను చరిత్రను అడిగాను, కానీ ఒక్కటి మాట ఇచ్చాను, మీ రుణం నేను ఈ జీవితంలో కూడా తీసుకోలేను. నా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసి నాకన్నా తింటారు. సునీల్ని కలిసిన తర్వాత నేను మరొకసారి మంచి పని చేశాను, మానేసాను అనిపించింది. మరొకసారి మంచి పని చేశాను, నేను మానేసాను అనిపించింది. తప్పకుండా మన సునీల్ కూడా కానూరు నాగేశ్వరరావు గారు అబ్బాయిలా మన ముందుకు వచ్చాడు. కానీ ఎలక్షన్ కాకి లేదా అన్ని త్వరలో కానూరు సునీల్ మీ గుండెల్లో ఉండబోతున్నాడని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ ప్రయత్నంలో నా భాగం సునీల్తో పాటు ప్రతి క్షణం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో ఉండబోతుందని మీ అందరికీ మాటిస్తున్నాను. నాయకుల, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశానికి పాల్గొన్నటువంటి గవర్నర్లు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, గౌరవ పార్లమెంట్ సభ్యులు జగన్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి చంద్రబాబు గారు, మరో పుష్యమాసం పౌర్ణమి పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం నందు వెంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారి ఆలయం నందు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి వరికంకెలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించి సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మానేపల్లి సుందర గణేష్ శాస్త్రి మాట్లాడుతూ, పుష్యమాసం పౌర్ణమి పుష్యమి నక్షత్రాన్ని వరికంకెలను ఆభరణములుగా అలంకరించిన లోకమంతా ఆహార కొరత లేకుండా సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారికి అలంకరించిన వరికంకెలను పూజ అనంతరం ఇంటి గుమ్మాలకు వేలాడదీయడం వలన ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయం నందు భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. माता महारानी के
అనకాపల్లి జిల్లా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శకటం ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓసాన్ని కలిసి నేను కూడా లబ్ధి పొందుతాను రా. అలాగే మనం ఉపాధి హామీ పథకంలో వేసుకున్న పండ్ల తోటలు మనకి ఎంతో తరతరాలకు ఉపయోగపడతాయిరా. మనకు మన పిల్లలకు చాలా బాగా ఉపయోగిస్తాయిరా. సరేరా. గిరిజన కుటుంబాలకు పని కల్పించడంలో రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రభుత్వం చేపట్టే ప్రాధాన్యత పథకాలలో మొట్టమొదటి పథకం ఈ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలకి 100 రోజుల ఉపాధి కల్పనతో పాటు సుస్థిర ఆస్తుల నిర్మాణమే ధ్యేయంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనిచేస్తోంది. గ్రామీణ నిరుపేదలను కరువు కాలంలో ఆదుకునే ఈ పథకాన్ని అనకాపల్లి జిల్లా సద్వినియోగం చేసుకొని 2,3253 కుటుంబాలలో 2,353 కుటుంబాలలో పర్యావరణాన్ని కూడా కాపాడుతూ మార్చిలో జూట్ బ్యాగ్లను ఉపయోగించి సరుకులను తీసుకువెళ్తూ వారి యొక్క ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మనతో పంచుకుంటున్నారు. అదేవిధంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేదానికి మరియు మహిళలు ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని మీ అందరికీ ఈ శాఖ ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎందరో మహానుభావుల త్యాగఫలం కోట్లాది భారతీయుల గణతంత్ర దేశం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికసిత్ భారత్ 2047 లక్ష్యం సుస్థిర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మోదీ కోరారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.